కాలము అని ఒకటి ఉంది. అది కలిసి రానప్పుడు మనిషి నేర్చుకోవలసినది సహనము అంటారు. చాలా గొప్ప మాట నిజంగా. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. కాలం కలిసి రాలేదండి అంటాడు. కాలం కలిసి రానప్పుడు మనిషి ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోవలసినది ఏది అంటే సహనం. సహనమే దానికి జవాబు. వేచి ఉండడమే, ఓర్పుతో ఉండడమే. నీకు కాలము కలిసి రాలేదు. నేను కాల రూపంలో లెక్కలు కడుతూ ఉంటాను. ఏ రోజున ఎవడు ఏది అనుభవించాలో, ఏ రోజున ఏది పొందాలో, ఏ రోజున ఏది పోగొట్టుకోవాలో నేను నిర్ణయం చేస్తాను. గత జన్మ పాప పుణ్యములను ఆధారం చేసుకుని అన్నాడు. కాలం ఈశ్వర స్వరూపమే. కాలము అని ఒకటి ఉంది. అది కలిసి రానప్పుడు మనిషి నేర్చుకోవలసినది సహనము అన్నాడు. చాలా గొప్ప మాట నిజంగా. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. కాలం కలిసి రాలేదండి అంటాడు. కాలం కలిసి రానప్పుడు మనిషి ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోవలసినది ఏది అంటే సహనం. సహనమే దానికి జవాబు. వేచి ఉండడమే, ఓర్పుతో ఉండడమే. నీకు కాలము కలిసి రాలేదు. నేను కాల రూపంలో లెక్కలు కడుతూ ఉంటాను. ఏ రోజున ఎవడు ఏది అనుభవించాలో, ఏ రోజున ఏది పొందాలో, ఏ రోజున ఏది పోగొట్టుకోవాలో నేను నిర్ణయం చేస్తాను. గత జన్మ పాప పుణ్యములను ఆధారం చేసుకుని అన్నాడు. కాలం ఈశ్వర స్వరూపమే. కాలము మీ